హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే విన్స్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. ఏ టీమ్కి ఎన్ని మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఈ వీడియోలో చూద్దాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం మన తెలుగు టైటన్స్ నుంచి మొదలు పెడదాం గైస్. సో తెలుగు టైటన్స్ అయితే ఇప్పటికీ 17 మ్యాచెస్ అయితే అయిపోయినాయి గైస్. సో 17 మ్యాచెస్ ఆడినాక ఇంకా 5 మ్యాచెస్ అయితే రిమైనింగ్ ఉన్నాయి వాళ్ళకి. ఆ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే కనుక వాళ్ళైతే ప్లే ఆఫ్కి వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ క్వాలిఫై అయితే కన్సిడర్ చేయొచ్చు. మనం 63 పాయింట్స్ కట్ ఆఫ్ మీద అయితే చెప్తున్నా గైస్. సో 63 పాయింట్స్ అయితే తెలుగు టైటన్స్కి వచ్చేస్తాయి. మినిమం టు మినిమం 6th పొజిషన్లో అయినా క్వాలిఫై అయిపోతారు గైస్ తెలుగు టైటన్స్. ఇప్పుడు నెక్స్ట్ టీమ్స్ గురించి మాట్లాడతాం గైస్. సో హర్యానా స్టీలర్స్ ఆల్మోస్ట్ క్వాలిఫైడ్ గైస్ వాళ్ళు, ఎందుకంటే 67 వాళ్ళైతే టాప్ 4 గురించి ఇప్పుడు పోటీ అయితే ఉంటుంది. టాప్ 6 100% పక్కా వాళ్ళు. అండ్ యూపీ యోద్ధాస్ 2 wins in 5 matches, యూ ముంబా 2 wins in 6 matches, తెలుగు టైటన్స్ నేను చెప్పాను కదా 2 wins in 5 matches, పట్నా పైరేట్స్ 2 wins in 6 matches, దబాంగ్ ఢిల్లీ 3 wins in 6 matches, అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 3 wins in 6 matches, అండ్ పునేరి పల్టన్ 3 wins in 5 matches, తమిళ్ తలైవాస్ 5 wins in 6 matches. సో తమిళ్ తలైవాస్కి 5 wins in 6 matches అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న టీమ్స్ బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ ఫార్చ్యూన్స్ వీళ్ళైతే కంప్లీట్లీ ఎలిమినేటెడ్ కాదు, కాకపోతే కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మీద క్వాలిఫికేషన్ అవుట్ సైడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 90% ఎలిమినేటెడే, మిగతా 10% వితౌట్ అంటే వేరే ఇప్పుడు సడన్లీ బెంగళూరు బుల్స్ అందరినీ ఓడించి అలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో ఆ క్యాలిక్యులేషన్ మీద కొంచెం అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఉంది గైస్. అండ్ బెంగళూరు బుల్స్ అయితే ఆల్మోస్ట్ 100% ఎలిమినేటెడ్. ఫస్ట్ టీమ్ టు గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ పీకేఎల్ సీజన్ 11 అయితే బెంగళూరు బుల్స్ గైస్. సో షాకింగ్ నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఆ టీం నుంచి టాప్ డిఫెండర్ అయితే ఉన్నాడు నితిన్ నర్వాల్, ఆరెంజ్ స్లీవ్ హోల్డర్ అతను. సో ఆ టీం క్వాలిఫై కాలేదంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో అజింక్య పవార్ని నాకు తెలిసి అతని ఇంజరీ ప్రాబ్లమా లేకపోతే ఎనీ అండర్ యూటిలైజేషన్ అనేది నాకు తెలీదు, కాకపోతే మంచిగా యూజ్ అయితే చేయలేదని నా ఒపీనియన్. ఎందుకంటే అజింక్య పవార్కి ఉన్న కేపబిలిటీ అయితే చాలా పెద్దది, అది నాకు తెలుసు. నేను చూశాను మన తెలుగు టైటన్స్ మీద సింగిల్ హ్యాండెడ్గా చాలా మ్యాచెస్ అయితే గెలిపించాడు తమిళ్ తలైవాస్ని. అండ్ నెక్స్ట్ సర్ప్రైజ్ బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ అయితే ఆన్ పేపర్ గన్ షాట్ టీం ఉండే, అది నాకు ఎందుకో వాళ్ళ కాంబినేషన్ ఫిట్ కాలేదా లేకపోతే మనీందర్ సింగ్ ఫామ్ వలన అని తెలియదు, కాకపోతే గన్ షాట్ టీం అయితే ఉండే. సో ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్. ఈ రెండు అయితే నాకు చాలా షాకింగ్ అయితే అనిపించాయి గైస్. సో మీకే టీం షాకింగ్ అని అనిపిస్తుంది? అండ్ టాప్ 6 కాదు గైస్, టాప్ 4 అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే టాప్ 6 అందరూ ఆల్మోస్ట్ గెస్ చేస్తారు. టాప్ 4 అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇంతే గైస్ వాటి వీడియో, నెక్స్ట్లో వెళ్దాం. అంతవరకు బాయ్.